హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనము ఫస్ట్ టాపిక్ అయితే కవర్ చేస్తున్నాము. ఇది నిన్నటి షార్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఈరోజు మనం కవర్ చేయబోయేది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్, అదైతే మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి బ్రిటిషర్స్ 1600స్లోని ట్రేడర్స్గా అయితే మన ఇండియాకి వచ్చారు. సో వాళ్ళు ఎలా ట్రేడింగ్కి వచ్చారు అంటే క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా, అక్కడ అప్పట్లో రూల్ చేసేవాళ్ళు ఆవిడ. సో ఆవిడ పర్మిషన్ తీసుకొని అయితే వాళ్ళు ఇండియాలో ట్రేడింగ్ చేయడానికి వచ్చారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పదం ఏంటంటే ఎక్స్క్లూజివ్ రైట్. ఎక్స్క్లూజివ్ రైట్ అంటే అర్థం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప మిగతా బ్రిటిష్ కంపెనీస్ ఏవి కూడా ఇండియాకి వచ్చి ట్రేడింగ్ చేయకూడదు. ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇండియాలో ట్రేడింగ్ అయితే చేసే రైట్స్ని క్వీన్ ఎలిజబెత్ దగ్గర పర్మిషన్ తీసుకొని వీలైతే రావటం జరిగింది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.